మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ వేతన సవరణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, వేతన సవరణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసినట్లు మనకు ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది ఈరోజు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ఇక వివరాల్లోకి వెళ్తే, వేతన సవరణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. నగదు రహిత వైద్య సేవల విధానంలో మార్పు చేయాలని, దీనికోసం చెల్లించే ప్రీమియంలో ఉద్యోగుల నుంచి 40% వాటాను వసూలు చేయాలని, మిగిలిన 60% ప్రభుత్వం భరించాలని సూచించింది. అదేవిధంగా పని దినాలను వారంలో 5 రోజులకు తగ్గించాలని, పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని, కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పోస్టులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షులు పద్మాచారి అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ కుమారు, ఇతర నేతలు కృష్ణమూర్తి, కనకతార, మార్తా రమేష్, వెంకటయ్య, చందరు, యాకూబ్ పాషా, నరసింగారావు, సురేందర్, వెంకటస్వామి మొదలైన వారు పాల్గొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే వేతన సవరణ ఉందో, సో దాని అమలు అనేది గత 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మరి సత్వరమే వేతన సవరణ పైన నిర్ణయం తీసుకొని మరి అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల సంఘాల తరపున మరి తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ PRC సంబంధించినటువంటి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.